హువాయి ఇప్పుడు సొంత ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేశారు. హువాయి చైనాకి సంబంధించిన హోమ్ మేడ్ హార్మనీ ఓఎస్ నెక్స్ట్ అనే ఓఎస్ ఇది. యాక్చువల్లీ ఇది స్మార్ట్ ఫోన్స్కి యూజ్ చేస్తున్నారు. హువాయి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ రావడాన్ని, చైనాకు సంబంధించిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఇది ఒక రకంగా మంచి పరిణామమే. ఎందుకంటే బేసికల్లీ మన దేశం కూడా అట్లాంటి ప్రయత్నం చేయాలి. మనమే ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యుఎస్ టెక్ కంపెనీల చేతుల్లో ఇప్పుడు మొత్తం మన వ్యవహారాలన్నీ ఉన్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి. సో హువాయి ఓఎస్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? చాలా నిజంగా అభినందించవలసిన విషయం ఇది. శత్రు దేశం అయినా కానీ కూడా అభినందించాలి. ఎందుకంటే ఇది అమెరికన్ టెక్నాలజీ హెజిమనీని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. కరెక్ట్. ఈరోజు అమెరికన్ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ ప్రెసిడెంట్ని కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు తీసేయగలిగారు. ఎంత పవర్ ఉందో వాళ్ళ చేతిలో. మైక్రోసాఫ్ట్ కానీ లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వీళ్లకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అటువంటి స్పేస్లోకి వీళ్ళు వచ్చారు. అఫ్ కోర్స్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ అన్నీ ఆల్రెడీ చైనాలో బ్యాన్ అయి ఉన్నాయి. గూగుల్ ఎర్త్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, తర్వాత మన ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటి అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ టిక్ టాక్ లాంటివి వాళ్ళు కూడా చాలా పాపులర్ ఉన్నాయి. సో ఈ రంగంలో వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేశారు. కానీ కోర్ టెక్నాలజీలో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉందో అది అప్పుడు ఇంతవరకు కూడా వాళ్ళు అమెరికన్ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుండేవారు. ఇప్పుడు వాళ్ళకు దాన్ని కంప్లీట్గా దాని నుంచి డీకపుల్ అయ్యారు. భారతదేశంలో కూడా అటువంటిది రావాలి అని మనం కోరుకుంటున్నాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ అన్నటువంటి కంపెనీ పెట్టి ట్విట్టర్కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. కానీ ఎకనామిక్గా సస్టైన్ అవ్వలేక వాళ్ళు మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మన దేశంలో సక్సెస్ స్టోరీస్ లేవు ప్రస్తుతానికి. చైనా ఈ సక్సెస్ స్టోరీని మనం అభినందించాలి. ఇది వెస్ట్రన్ హెజిమనీకి పెద్ద ఛాలెంజ్గా ఇవ్వబోతున్నారు వాళ్ళు. చాలా దేశాల్లో వీళ్ళు దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాటిన్ అమెరికా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న షీ జిన్పింగ్ పెరూలో ఒక పోర్ట్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. సివిలియన్ పోర్ట్ కింద చెప్తారు వాళ్ళు. అవును, చైనాకి ఏది సివిలియన్ పోర్ట్ ఉండదు, ప్రతిదీ అస్త్రంగానే వాడతారు వాళ్ళు. అది అమెరికాకి దగ్గరగా వాళ్ళు వచ్చారంటే కనుక అమెరికా సీక్రెట్స్ వినడానికి అక్కడ స్పై ఏవో పెడతారు వాళ్ళు అక్కడ. కాబట్టి ఇది డైరెక్ట్ ఛాలెంజ్ టు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇంకా పదవి చేపట్టక ముందరే ఆయనకు ఛాలెంజ్ విసిరింది చైనా. ఈ హార్మోనీ ఓఎస్ నెక్స్ట్తో కూడా ఛాలెంజ్ విసురుతున్నారు వాళ్ళు. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు డంప్ చేయబోతున్నారు. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటాడు డొనాల్డ్ ట్రంప్ అనేది చూడాలి. ఒక అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలో ఉండి దాన్ని బయటకు రానివ్వకుండా ఆపేటువంటి చర్యలు గతంలో అమెరికా చాలా చేసింది. ఆ పేటెంట్ని కొనేసుకుంటారు, లేదా దాని మీద బ్యాన్ పెట్టి క్లోజ్ చేయడం, ఇటువంటి చాలా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇది అమెరికాకి, వెస్ట్రన్ సొసైటీకి థ్రెట్. భారతదేశానికి ఒక ప్రేరణగా తీసుకోవాలి. మనం కూడా దాన్ని ఇన్వైట్ చేయం. అఫ్ కోర్స్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ భారతదేశంలో మనం పెట్టుకోం. కానీ వాళ్ళు చేయగలేదు, మనం ఎందుకు చేయలేం? ఎంత పూలుండి మనం ఎందుకు చేయలేము అనేది మనకు ఒక ప్రేరణగా మనం తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.